guys. వీడియో ఎప్పుడో నేను సమ్మర్లో షూట్ చేశాను. బట్ నాకు టైం లేక నేను ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే ఇవంతా చూస్తుంటే నేను నవ్వుకున్నాము, ఇంతగానో ఉన్నాయి వీడియోస్ ఎడిట్ చేయాలి ఇప్పుడు అని. సో స్టార్ట్ అయ్యేది రాజమండ్రి నుంచి అలా కోనసీమ, అలా ఫస్ట్ అయితే దగ్గర ప్లేసెస్ అన్ని కవర్ చేసేస్తాం. ఈ సమ్మర్లో కోనసీమలో ఉన్న అన్ని ప్రదేశాలు చూసామన్నమాట. టెంపుల్స్ కానీ బీచెస్ కానీ ఇట్లా ఏమైతే ఉన్నాయో అవన్నీ చూసాము. సో ఫస్ట్ వచ్చేసి టెంపుల్కి వెళ్దాము. ఇది వచ్చేసి పెనుగొండ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి టెంపుల్ అన్నమాట, కోనసీమలో ఉంది. ఇది వైశ్య కమ్యూనిటీకి చాలా ఫేమస్ అయిన టెంపుల్ అన్నమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి ఓల్డ్ టెంపుల్ అండి. ఇది వచ్చేసి కొత్త టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు. సో ఈ టెంపుల్లో ఉన్న దేవత ఏంటంటే మొత్తం మనకి గోల్డ్ ప్లేటెడ్ తోనే చేస్తారనమాట. మొత్తం అక్కడ ఎవరైతే ఊర్లో ఉన్నారో ఈ వైశ్య కమ్యూనిటీకి చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా గోల్డ్ బాగా ఎక్కువ ఇచ్చారంట. ఇచ్చి ఆ దేవతని మొత్తం గోల్డ్ దాంతో అలంకరించారనమాట. సో ఇక్కడ మా వాళ్ళందరూ ఫస్ట్ ఫోటోలు అవన్నీ హడావుడ్లు అనమాట. ఎక్కడున్నా ఏమున్నా ఈ పిల్లల హడావుడు మాత్రం ఉండాల్సిందే అసలు. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం అనమాట, ఏదో ఒక ట్రిప్ వెళ్ళాలి అని. మొత్తం ఆడోళ్ళ గ్యాంగ్ మొత్తం ఇంకా పిల్లల గ్యాంగ్ మొత్తం వెళ్ళాలి అనుకున్నాము. సో ఈ సమ్మర్ లో వేసేసామంట. ఓన్లీ ఇద్దరు బాయ్స్ అనమాట, మిగతా అందరూ లేడీస్. మా బావ నన్ను నేర్పిస్తున్నాడు అనమాట. నిన్ను యూట్యూబ్ లో పెడతా అని చెప్పి నేను రికార్డ్ చేసి పెడతాను. ఇక్కడ ఏంటంటే మా అక్క వాళ్ళ పాప అనమాట, తను భరతనాట్యం నేర్చుకుంది. సో తను రీల్స్ కోసమని డాన్స్ చేస్తుంది అనమాట. నేనేమో అలా వీడియో తీసేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి పాలకొల్లు వెళ్తున్నాం అనమాట. పాలకొల్లులో మన క్షీర రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, పాలకొల్లులో ఫేమస్ టెంపుల్. సో అక్కడికి వెళ్తున్నాము. ఈ పిల్ల బచ్చ గ్యాంగ్ మొత్తం కార్లో హడావిడి అబ్బా. ఇక్కడ వీళ్ళిద్దరిని చూస్తే చాలా ముచ్చట అనిపించింది, అందుకే వీడియో క్లిప్ తీసాను అనమాట, జస్ట్ ఫర్ మెమరీ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ముద్దుల ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట. మా చెల్లి వాళ్ళ పాప తిను. సో అందరికి కిస్ పెట్టమ్మా అంటే కిస్ పెడుతుంది అనమాట. అందరికి చిన్న మెమరీస్ అలా క్యాప్చర్ చేసుకోవాలి అని. రమేష్ చెప్పాలంటే అన్నిటికంటే కష్టమైన జాబ్ యూట్యూబ్ ఛానల్ రన్ చేయడమే. అండ్ దాంట్లో మనమే ఎడిట్ చేసుకొని దాంట్లో మళ్ళీ మనమే వాయిస్ ఓవర్ ఇచ్చుకొని, సో ఇదంతా నిజంగా చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి. ప్లీజ్ నా ఈ స్ట్రగుల్స్ మీరు అర్థం చేసుకొని ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. నాకు వీడియోస్ ఇంకా చేయాలి అనే ఒక బూస్టప్ వస్తుంది అనమాట. ఇప్పుడు టెంపుల్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం రిఫ్రెష్మెంట్ అనమాట. రిఫ్రెష్మెంట్ కోసం మనం బీచ్కి వెళ్ళబోతున్నాం. అది కూడా ఎక్కడికి అనుకున్నారు, అంతర్వేది బీచ్కి వెళ్తున్నాము.
సో అంతర్వేది బీచ్ లో కొంచెంసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ ఇంకా నైట్ మళ్ళీ మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. అక్కడ స్టే. మావయ్య వాళ్ళ ఇల్లు ఎక్కడంటే శివకోడలో ఉందన్నమాట. సో శివకోడు, రాజోళ్ళు, నర్సాపురం ఇవన్నీ దగ్గరే కదా. సో అన్ని దగ్గర ప్లేసెస్ చేసి ఆ తర్వాత లాంగ్ ప్లేసెస్ వెళ్దామని అనుకున్నాం అనమాట. కాకినాడ, యానం ఇలా కూడా అవి కూడా వెళ్దాం అనుకున్నాం. వచ్చిన తర్వాత రీల్స్ తీసుకోకపోతే ఎలాగా. సో అందరూ ఒకరినొకరు రీల్స్ తీసుకోవడానికి బిజీగా ఉన్నారు. ఇంకొకటి వీడియోలో ఒకటి మెన్షన్ చేయాలనుకుంటున్నాను. నిజంగా మా బావకి ఎంత హ్యాట్సప్ చెప్పాలంటే అంత హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే ఈ పిల్లల్ని అసలు మేనేజ్ చేయడం మా వల్ల కాలేదండి. నిజంగా అసలు టూ మచ్ అంటే టూ మచ్ ఉన్నారు. మన జనరేషన్ ఎలా ఉందో ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందో అనేది అమ్మో. నిజంగా మన మమ్మీ వాళ్ళు ఏ అని అరిస్తే మనం కూర్చునే వాళ్ళం. బట్ ఈ జనరేషన్ అయితే అస్సలు లేదు. అమ్మో చాలా కష్టమైంది హ్యాండిల్ చేయడానికి. నిజంగా మా బావ కనుక లేకపోయి ఉంటే మా ఈ ట్రిప్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయ్యేది నిజంగా. అలాగా బీచ్ లో కొంచెం ఆడుకున్న తర్వాత చెప్పాను కదా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో అవన్నీ మిస్ కాకుండా ఉండాలి అంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ ద నెక్స్ట్ టైం, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.